Hi students, this is Fun. Welcome back to my channel. ఈ వీకెండ్ జూనియర్ స్పార్క్ బ్యాచ్ సొల్యూషన్స్ మ్యాథమెటిక్స్ సంబంధించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. 37th క్వశ్చన్. ఫస్ట్ 37th వన్. x plus mod y is equal to 2y. Then y is a function of x. It is defined in nature. అడ్వాన్స్ పేపర్ కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా వినండి. mod y ఇచ్చారు అంటే mod y అనేది ప్లస్ అవ్వచ్చు మైనస్ అవ్వచ్చు. పాజిటివ్ తీసుకున్నాం అనుకోండి, y గ్రేటర్ దెన్ 0 తీసుకుంటే x plus y is equal to 2y అంటే అప్పుడు y is equal to x, 2y minus y కదా. y is equal to x అంటే ఇట్స్ ఏ స్ట్రైట్ లైన్. ఓకే, అయితే ఇక్కడ y గ్రేటర్ దెన్ 0 కాబట్టి ఈ పార్ట్ ఉండకూడదు, ఓన్లీ ఇలాగే డ్రా చేయాలి అంటే పాజిటివ్ సైడ్. ఓకే, సో ఇది కంటిన్యూస్ సైడ్. అలాగే ఈసారి y లెస్ దాన్ 0 తీసుకుందాం, y నెగిటివ్ తీసుకుందాం. నెగిటివ్ అంటే mod y మైనస్ కాబట్టి x మైనస్ y ఈజ్ ఈక్వల్ టు 2y. సో x ఈజ్ ఈక్వల్ టు 3y అంటే y ఈజ్ ఈక్వల్ టు 1/3x అంటే y ఈజ్ ఈక్వల్ టు mx ఫామ్లో ఉంది. అంటే సేమ్ స్ట్రైట్ లైన్, ఇది కూడా స్ట్రైట్ లైన్ ఇలాగే ఉంటుంది. ఇది నెగిటివ్ సైడ్ కాబట్టి గ్రాఫ్ ఇట్లా వస్తుంది. y వాల్యూ నెగిటివ్స్ కదా, y వాల్యూ నెగిటివ్స్ కాబట్టి ఇట్లా y నెగిటివ్ ఇట్లా గ్రాఫ్ కిందకి వస్తుంది. అంటే ఇట్లా కలిపి ఇక్కడ డ్రా చేయొద్దు మీరు, ఇదేమో కిందకి ఇట్లా వస్తుంది, ఇదేమో పైకి. ఇది y ఈజ్ ఈక్వల్ టు x అనే లైన్, ఇదేమో y ఈజ్ ఈక్వల్ టు x/3 అనే లైన్. ఓకే, సో ఇట్ ఈస్ కంటిన్యూస్ గ్రాఫ్, కంటిన్యూస్గా పోతూనే ఉంటుంది. ఒకటే స్ట్రైట్ లైన్ కాదు, ఇక్కడికి వచ్చిన తర్వాత కొద్దిగా పక్క నుంచి వెళ్ళు. ఓకే, సో ఇది కంటిన్యూస్, రెండు గ్రాఫ్స్ అయితే కంటిన్యూస్. నెక్స్ట్ డిఫరెన్షియబిలిటీ. y నెగిటివ్ తీసుకుందాం, y నెగిటివ్ అయితే ఆటోమేటిక్గా x కూడా ఏమొస్తుంది చూడండి, నెగిటివ్ వస్తుంది. y నెగిటివ్ అయితే x కూడా నెగిటివ్ ఇక్కడ, కాబట్టి దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే ఏమైనా వస్తుంది చూడండి, y dy/dx ఈజ్ ఈక్వల్ టు 1/3. సో x నెగిటివ్ అన్నా y నెగిటివ్ అన్నా ఒకటే ఆన్సర్, ఎందుకంటే y నెగిటివ్ అయితే ఆటోమేటిక్గా x కూడా మనకి నెగిటివే వస్తుంది. అంటే ఇక్కడ ఈ క్వాడ్రంట్లో కదా ఉంది, థర్డ్ క్వాడ్రంట్లో, కాబట్టి బోత్ ఆర్ నెగిటివ్. సో ఆప్షన్స్ ఏం కరెక్ట్? ఫస్ట్ ఆప్షన్ చూడండి, డిఫైన్డ్ ఫర్ ఆల్ రియల్ వాల్యూస్ ఆఫ్ x, దట్ ఈస్ కరెక్ట్. కంటిన్యూస్ అట్ x ఈజ్ ఈక్వల్ టు 0, x ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర కూడా కంటిన్యూస్, గ్రాఫ్ ఎక్కడ బ్రేక్ అవ్వలేదు. అండ్ థర్డ్ పాయింట్ ఈజ్ డిఫరెన్షియబుల్ ఫర్ ఆల్ x. డిఫరెన్షియబుల్ ఎందుకు అవ్వదంటే ఇక్కడ కరెక్ట్గా చేంజ్ అవుతుంది కాబట్టి డిఫరెన్షియబుల్ అవ్వదు అక్కడ. సచ్ దట్ డిఫరెన్షియబుల్ ఫర్ ఆల్ x అంటే అన్ని చోట్ల అవ్వదు, అక్కడ జాగ్రత్త చూసుకోవాలి. dy/dx ఈజ్ ఈక్వల్ టు 1/3 ఫర్ ఆల్ x లెస్ దాన్ 0. అంటే ఆప్షన్స్ ఏమో కరెక్ట్ అవుతుంది చెప్పండి, A, B అండ్ D. ఓకే, నెక్స్ట్ 38th క్వశ్చన్ చూద్దాం. 38th క్వశ్చన్లో f of x ఈజ్ ఈక్వల్ టు x/1 ప్లస్ mod x. ఇట్ ఈస్ నాట్ డిఫరెన్షియబుల్ ఎక్కడ, లేదా డిఫరెన్షియబుల్ ఎక్కడ అని డైరెక్ట్గా డిఫరెన్షియేట్ చేస్తాను. u/v ఫార్ములా f'(x) ప్రకారం u/v ఫార్ములా మనకి ఏమైనా వస్తుంది చూడండి, డినామినేటర్ ఇలా వస్తుంది. ఓకే, న్యూమరేటర్ ఏమొచ్చిందో మనకు అనవసరం. ఇంకా ఎక్కడ డిఫరెన్షియబుల్ చేయలేము, డిఫరెన్షియేషన్ ఎక్కడ చేయలేము అంటే డినామినేటర్ 0 అయితే చేయలేము కదా. డినామినేటర్ 0 అవుతుందా? 1 ప్లస్ mod x హోల్ స్క్వేర్ అనేది ఎప్పుడన్నా 0 అవుతుందా? ఏ వాల్యూ పెట్టినా 0 అవుతుంది. ఈ వాల్యూ కనుక -1 అయితే -1 + 1 హోల్ స్క్వేర్ 0 అవుతుంది. ఇక్కడ mod x ఉంది కాబట్టి నెగిటివ్ -1 అవ్వదు కదా, ఛాన్సే లేదు. కాబట్టి ఈ ప్రాబ్లం ఎప్పుడైనా డిఫరెన్షియేషన్ అవుతుంది, చేయొచ్చు మనం. ఎందుకని చేయొచ్చు అంటే డినామినేటర్ ఎప్పటికీ 0 అవ్వదు. ఓకే, సో ఇట్ ఈస్ ఆల్వేస్ డిఫరెన్షియబుల్. సో ఇట్ ఈస్ డిఫరెన్షియబుల్ ఫర్ ఆల్ వాల్యూస్ ఆఫ్ x బిలాంగ్స్ టు r, లేదా -∞ టు +∞. అంటే ఈ ప్రాబ్లంకి ఒకటే ఆన్సర్. నెక్స్ట్ 39th క్వశ్చన్. f of x ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ x - 3 x² / 4 - 3x/2 plus 13/4 where x greater than or equal to 1, x less than 1 is continuous కాదా ఏంటి కనుక్కోమన్నాం. ఫస్ట్ 1 దగ్గర కనుక్కుందాం. 1 ప్లస్ 1 కన్నా ఎక్కువ అయితే ఫంక్షన్ ఇది మాడ్యులస్ ఆఫ్ x - 1. 1 కన్నా ఎక్కువ అంటే 10 అనుకోకూడదు, 1 కన్నా కొద్దిగా ఎక్కువ 1.1. 1.1 - 3 అంటే అంత నెగిటివ్, కాబట్టి మనం మాడ్యులస్ ఆఫ్ x - 3ని మైనస్ ఆఫ్ x - 3 అని రాసుకోవాలి. ఓకే, సో x ప్లస్లో మళ్ళీ 1 సబ్స్టిట్యూట్ చేద్దాం. 1 - 3 -2 మైనస్ ఆఫ్ మైనస్ +2. ఇప్పుడు 1 కన్నా తక్కువ తీసుకున్నాం. 1 కన్నా తక్కువ అంటే ఫంక్షన్ ఇది కదా. ఇప్పుడు x ప్లస్లో డైరెక్ట్గా 1 సబ్స్టిట్యూట్ చేసేస్తాను. 1/4 - 3/2 + 13/4. సో అన్నిట్లో LCM 4 వస్తుంది. LCM 4 అంటే 1 - 6 + 13. ఓకే, 14 అంటే 8 LCM 4 కదా 2. ఇక్కడ కూడా 2 వచ్చింది, ఇక్కడ కూడా 2. సో ఇట్ ఈస్ కంటిన్యూస్ అట్ x ఈజ్ ఈక్వల్ టు 1. x ఈజ్ ఈక్వల్ టు 1 దగ్గర కంటిన్యూస్ అవుతుంది. x ఈజ్ ఈక్వల్ టు 3 దగ్గర అంటే అది కూడా కంటిన్యూస్, మనకి ఆ వాల్యూనే తెలియదు కాబట్టి గ్రాఫ్ కంటిన్యూస్ అవుతుంది అనుకోండి. ఓకే,
నౌ డిఫరెన్షియబిలిటీ చెక్ చేద్దాం. 1 కన్నా ఎక్కువైతే ఫంక్షన్ ఏమని ఇచ్చారు మనం ఇందాక చెప్పాం, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏమని వచ్చింది మనకి, మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 3 అంటే మైనస్ ఎక్స్ ప్లస్ 3. ఇప్పుడు డిఫరెన్షియేట్ చేయండి, డిఫరెన్షియేట్ చేస్తే ఆన్సర్ ఎంత వచ్చింది, -1 వచ్చింది. ఎప్పుడు 1 కన్నా ఎక్కువ అయితే. 1 కన్నా తక్కువ దగ్గర డిఫరెన్షియేట్ చేద్దాం. 1 కన్నా తక్కువ అంటే ఇదే కదా ఫంక్షన్, డిఫరెన్షియేట్ చేయండి. ఎఫ్ డాష్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2x/4 మైనస్ 3/2. దీని కాన్స్టెంట్ కాబట్టి 0. ఎక్స్ ప్లస్లో 1 సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, 2/4 మైనస్ 3/2 అంటే 2/4 అంటే 1/2నే కదా, 1/2 మైనస్ 3/2 ఇట్ ఈజ్ -1. అంతేనా, 1/2 మైనస్ 3/2 అంటే -1. సో ఇందాక -1 వచ్చింది, ఇక్కడ 1 ప్లస్ దగ్గర డిఫరెన్షియేషన్, 1 మైనస్ దగ్గర కూడా డిఫరెన్షియేషన్ ఎంత వచ్చింది, -1. సో రెండు సేమ్ వచ్చినాయి కాబట్టి ఇట్ ఈస్ డిఫరెన్షియబుల్ ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. కంటిన్యూస్ అయింది, డిఫరెన్షియబుల్ అయింది. సో కంటిన్యూస్ ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇందా చెప్పాను మీకు, మనకి ఇచ్చిన ఫంక్షన్ 1 దగ్గర ఉంది కాబట్టి 3 దగ్గర తెలియదు కాబట్టి దాన్ని కంటిన్యూస్ అనుకోవట్లేదు. తర్వాత డిఫరెన్షియబుల్ 3 దగ్గర అవుతుందా లేదా, 3 దగ్గర డిఫరెన్షియబుల్ అవుతుందా లేదా అంటే 3 దగ్గర చెక్ చేయాలి మనం. 3 దగ్గర డిఫరెన్షియేట్ చేస్తాం అనుకోండి, ఇక్కడ దీనికి డెరివేటివ్ ఎంత వస్తుంది చెప్పండి, మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 3/x మైనస్ 3. డిఫరెన్షియేట్ చేస్తే డైరెక్ట్గా 3 దగ్గర, 1 దగ్గర కాదు, 3 దగ్గర. కాబట్టి ఇక్కడ ఎక్స్ ప్లస్లో 3 సబ్స్టిట్యూట్ చేస్తే డినామినేటర్ ఏమొస్తుంది, 0 వచ్చేస్తుంది. డినామినేటర్ 0 అంటే డిఫరెన్షియేషన్ చేత కాదు కదా మనకి. సో ఇట్ ఈస్ నాట్ డిఫరెన్షియబుల్ ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3. ఓకే, సో లెట్ us come to the next question, 40th question. 40th question చూద్దాం. f of x is equal to 0x² for all this is x less than 0, this is x greater than or equal to 0. అయితే దీని పరిస్థితి ఆఫ్ ఇండియా ఏంటి అడిగారు. కంటిన్యూస్గా కదా ముందు సింపుల్గా చెక్ చేద్దాం. 0 ప్లస్ దగ్గర 0 కన్నా ఎక్కువైతే x², x² అంటే 0², 0 కన్నా తక్కువ 0 మైనస్ దగ్గర కూడా 0. సో సేమ్ వచ్చింది కాబట్టి ఏమవుతుంది చెప్పండి, ఇట్ ఈస్ కంటిన్యూస్. ఓకే, డిఫరెన్షియబిలిటీ చెక్ చేద్దాం. 0 కన్నా తక్కువ అయితే ఫంక్షన్ ఇది, దీని డెరివేటివ్ కూడా 0ని. 0 కన్నా ఎక్కువ అయితే ఫంక్షన్ x², డెరివేటివ్ ఎంత 2x. x అంటే మళ్ళీ 0 రాసామనుకోండి, ఆన్సర్ 0. సో ఇందాక 0 వచ్చింది, ఇప్పుడు కూడా 0 వచ్చింది. సో ఇట్ ఈస్ డిఫరెన్షియబుల్. ఓకే, ఇట్ ఈస్ డిఫరెన్షియబుల్. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈస్ డిఫరెన్షియబుల్, కంటిన్యూస్ డిఫరెన్షియబుల్. అయితే ఇక్కడ వెరైటీగా ఎఫ్ ఈజ్ కంటిన్యూస్, ఎఫ్ ఈజ్ డిఫరెన్షియబుల్, బీడీ అయిపోయింది సొల్యూషన్స్. ఏ దాంట్లో ఎఫ్ డాష్ కంటిన్యూస్, ఎఫ్ డాష్ డిఫరెన్షియబుల్ వచ్చాయి. ఎఫ్ డాష్ గురించి మాట్లాడదాం. ఎఫ్ డాష్ అనేది కంటిన్యూస్ కాబట్టి డిఫరెన్షియేషన్ చేయొచ్చు మనం. ఎఫ్ డాష్ చూద్దాం. ఎఫ్ డాష్ అన్నప్పుడు దీని డెరివేటివ్ ఎంత 0, దీని డెరివేటివ్ ఎంత 2x. ఓకేనా, సో ఇప్పుడు ఎక్స్ ప్లస్లో 0 సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, ఇక్కడ 0 వచ్చేసింది. 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ కూడా 0 వచ్చింది. సో రెండు ఈక్వల్ వచ్చింది కాబట్టి అది కంటిన్యూస్. ఇప్పుడు నేను ఇక్కడ రాసింది ఏంటి చెప్పండి, ఎఫ్ డాష్ ఎక్స్ రాశాను. 0 డెరివేటివ్ 0, x² డెరివేటివ్ 2x. ఓకే, ఎక్స్ ప్లస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే రెండు వాల్యూస్ ఈక్వల్ కాబట్టి ఎఫ్ డాష్ ఎక్స్ అనేది కంటిన్యూస్ ఫంక్షన్. డిఫరెన్షియబుల్ అవుతుందా లేదా, ఇది డిఫరెన్షియబుల్, అది కాదు. ఓకే, ఇది డిఫరెన్షియబుల్ అవుతుందా, దీని డిఫరెన్షియేషన్ ఎంత 0, దీని డిఫరెన్షియేషన్ ఎంత 2. ఈక్వల్ వచ్చినాయా, ఈక్వల్ రాలేదు. కాబట్టి ఎఫ్ డాష్ అనేది నాట్ డిఫరెన్షియబుల్. ఎఫ్ డాష్ అనేది ఓన్లీ కంటిన్యూస్ ఫంక్షన్ మాత్రమే అయింది. సో ఎఫ్ డాష్ అనేది ఓన్లీ కంటిన్యూస్ బట్ నాట్ డిఫరెన్షియబుల్. ఓకేనా, కొద్దిగా జాగ్రత్తగా చూడండి. మళ్ళీ ఏదైనా డౌట్ ఉంటే మళ్ళీ ఒకసారి రిపీటెడ్గా వింటూ ఉండండి. సో 41st క్వశ్చన్ చూద్దాం. 41st క్వశ్చన్, హెచ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మినిమం ఆఫ్ ఎక్స్ కామా x², అంటే ఇక్కడ రెండు గ్రాఫ్లు ఉన్నాయి. y ఈజ్ ఈక్వల్ టు x ఒకటి, y ఈజ్ ఈక్వల్ టు x². y ఈజ్ ఈక్వల్ టు x అంటే అందరికీ తెలిసిందే స్ట్రైట్ లైన్. y ఈజ్ ఈక్వల్ టు x² అంటే పెరాబోలా ఎలా ఉంటుంది. ఓకేనా, సో ఇక్కడ అంతే ఇవాళ ఇచ్చింది. ఈ రెండింటిని కలిపి ఒకే గ్రాఫ్లో డ్రా చేద్దాం. సో దిస్ ఈజ్ y ఈజ్ ఈక్వల్ టు x, ఇది y ఈజ్ ఈక్వల్ టు x². ఇప్పుడు వాడు అడిగిన క్వశ్చన్ ఏంటి మనకి, మినిమం ఆఫ్ అన్న. ఈ రెండింటిలో మినిమం ఏంటి అంటే చిన్న గ్రాఫ్. చూడండి, ఈ పాయింట్ వరకు ఇదే చిన్నది, అంటే కిందకు ఉంది. ఏదైతే బిలో ఉంటుందో అదే చిన్న గ్రాఫ్ అని అర్థం. అంటే చిన్న ఏరియా చేస్తుంది. ఇది ఇక్కడ వరకు ఇలా వచ్చింది. ఇక్కడ వరకు వచ్చిన తర్వాత లైన్ పైన ఉంది, కరువు కింద ఉంది. చూడండి, కరువు ఇలా కింద ఉంది కాబట్టి ఇది మినిమం అనమాట. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇది మినిమం, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇది మినిమం. ఇక్కడ వరకు వచ్చిన తర్వాత కరువు పైకి వెళ్ళిపోయింది, లైన్ కిందకు వచ్చింది, ఇది మినిమం అయింది. సో గ్రాఫ్ ఏంటి, ఇది మినిమం, ఇక్కడి వరకు ఇది మినిమం, ఇక్కడి నుంచి ఇది మినిమం. సో ఇది గ్రాఫ్. సో
షార్ప్ ఎడ్జ్ అంటారు. ఇక్కడ ఒక షార్ప్ ఎడ్జ్, ఇక్కడ ఒక షార్ప్ ఎడ్జ్ వచ్చింది. షార్ప్ ఎడ్జ్ అంటే సడన్లీ ఇట్ టేక్స్ ఇట్స్ చేంజెస్ ఇట్స్ డైరెక్షన్. ఓకే, అంటే బ్లైండ్ కర్వ్ అంటారు సార్ అది. సో ఆ పాయింట్స్ 2 పాయింట్స్ వచ్చినాయి కాబట్టి ఈ 2 పాయింట్స్ దగ్గర నాట్ డిఫరెన్షియబుల్, డిఫరెన్షియేషన్ చేయలేము. కంటిన్యూస్ అంటే గ్రాఫ్ కంటిన్యూస్గా పోతుంది, గ్రాఫ్ చూసుకోండి కాబట్టి ఇబ్బంది ఏం లేదు. ఓకే, అయితే ఫస్ట్ కంటిన్యూస్ కరెక్టే, డిఫరెన్షియబుల్ ఫర్ ఆల్ ఎక్స్ అన్నారు అది కాదు. హెచ్ ఈజ్ నాట్ డిఫరెన్షియబుల్ అట్ 2 వాల్యూస్, ఈ వాల్యూ కరెక్టే. థర్డ్ ఆప్షన్లో హెచ్ డాష్ ఎక్స్ కనుక్కోమన్నారు. హెచ్ డాష్ ఎక్స్ ఎక్స్ గ్రేటర్ దాన్ 1 ఇక్కడ కదా ఉండేది, ఈ రెండు ఇంటర్సెక్ట్ అయిన పాయింట్ 1 కన్నా ఎక్కువ అయినప్పుడు ఫంక్షన్ అనేది ఇదంటే లైన్, జాగ్రత్త అర్థం చేయండి. 1 కన్నా ఎక్కువ అయినప్పుడు అని ఇచ్చారు అంతే కదా, గ్రేటర్ దాన్ 1. ఈ పాయింట్ 1 కన్నా ఎక్కువ అయినప్పుడు గ్రాఫ్ ఇది, మన ఒరిజినల్ గ్రాఫ్ ఇది, మినిమం గ్రాఫ్ ఇది. 1 కన్నా ఎక్కువ అయినప్పుడు ఫంక్షన్ ఇదే కదా, ఇదంటే ఏంటి y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కదా. దీని డిఫరెన్షియేషన్ ఎంత వస్తుంది చెప్పండి, 1. ఎక్స్కి డిఫరెన్షియేషన్ 1, ఇది మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్. సో 1 కన్నా ఎక్కువ అయినప్పుడు ఫంక్షన్ y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, కాబట్టి దాని డెరివేటివ్ ఎంత 1. ఓకే, నెక్స్ట్ 42nd క్వశ్చన్. ఎగ్జామ్ పేపర్ కాబట్టి మీకు కొద్దిగా స్పీడ్గా చెప్తున్నాను, మీరు కావాలంటే మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకొని చూసుకోండి. 42nd క్వశ్చన్ చూడండి. g of x is equal to x into f of x, where f of x is equal to x into sin of 1 by x, 0, x not equal to 0, x is equal to 0. At x is equal to 0 దగ్గర పరిస్థితి లిమిట్ as x tends to 0, x into sin of 1 by x. మీరు చాలాసార్లు చేస్తుంటారు, నెంబర్ ఆఫ్ టైమ్స్ చేసిన చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఆల్రెడీ ప్రీవియస్ సెమిస్టర్లో మెయిన్స్లో కూడా వచ్చిన క్వశ్చన్ ఇది. x into sin of 1 by x అని చూడండి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 0 ప్లస్ అయినా 0 మైనస్ అయినా ఇక్కడ 1 by x అంటే 1 by 0 సైన్ ఇన్ఫైనైట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఎందుకంటే సైన్ ఎక్స్ గ్రాఫ్ ఇలా కంటిన్యూస్గా పోతూనే ఉంటుంది, ఇన్ఫైనైట్ వరకు వస్తుంది ఆన్సర్. ఎంత వస్తుంది అంటే ఇన్ బిట్వీన్ -1 to 1. సైన్ ఎక్స్ ఏ వాల్యూ అయినా ఇన్ బిట్వీన్ -1 to 1 ఉంటుంది. కాబట్టి సైన్ ఇన్ఫైనైట్ అనేది ఇది ఎగ్జిస్ట్ అవుతుంది. ఎంత అనేది నాకు తెలియదు, బట్ ఇట్ లైస్ ఇన్ బిట్వీన్ -1 to 1. అయితే ఎక్స్ టెండ్స్ టు 0 కదా, 0 ప్లస్ అయినా 0 మైనస్ అయినా ఇక్కడ 0నే కదా రాసేది. 0 ఇంటూ ఇట్ ఈస్ ఎ ఫైనైట్ వాల్యూ. సో 0 ఇంటూ ఫైనైట్ కాబట్టి ఆన్సర్ ఏమొస్తుంది 0. వాళ్ళు కూడా 0 దగ్గర 0నే ఇచ్చారు కాబట్టి ఇది కంటిన్యూస్. ఏది కంటిన్యూస్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ కంటిన్యూస్ అన్నమాట గుర్తుపెట్టుకోండి. సో ఇది కంటిన్యూస్. నెక్స్ట్ డిఫరెన్షియబిలిటీ చెక్ చేద్దాం. అంటే డిఫరెన్షియేట్ చేయడమే, దీన్ని డిఫరెన్షియేట్ చేస్తాను చూడండి. ఎఫ్ డాష్ ఎక్స్ ఎక్స్ ఇంటూ యూవీ ఫార్ములా చేయాలి. యూ ఇంటూ వి, సైన్ డెరివేటివ్ కాస్ 1 by x డెరివేటివ్ మైనస్ 1 by x స్క్వేర్ ప్లస్ ఈసారి సైన్ ఆఫ్ 1 by x ఇంటూ ఎక్స్ డెరివేటివ్ 1. ఇప్పుడు ఒక ఎక్స్ క్యాన్సిల్ అయిపోయింది, ఏం మిగిలింది మనకి -1 by x ఇంటూ కాస్ ఆఫ్ 1 by x ప్లస్ సైన్ ఆఫ్ 1 by x వచ్చింది. ఎక్కడ కనుక్కోవాలి మనం, 0 దగ్గర. 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఇది ఫైనైటే, ఇది ఫైనైట్, ఇది కూడా ఫైనైటే. కానీ ఇక్కడ ఏముందో చూడండి, ఓన్లీ 1 by x ఉంది. ఎక్స్ ప్లస్లో 0 పెడితే 1 by x అంటే నాట్ డిఫైన్డ్ కదా, కాబట్టి ఈ ఆన్సర్ కనుక్కోలేము. సో ఇట్ ఈస్ నాట్ డిఫరెన్షియబుల్ ఎట్ x ఈజ్ ఈక్వల్ టు 0, బట్ ఇట్ ఈస్ కంటిన్యూస్. కంటిన్యూస్ అయింది కానీ డిఫరెన్షియబుల్ అనేది రాలేదు అన్నమాట. ఓకేనా, సో ఇది క్వశ్చన్కి సంబంధించి. అయితే వాళ్ళు ఇక్కడ క్వశ్చన్లో g ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు xf ఆఫ్ x అని ఇచ్చారు. xf ఆఫ్ x, g ఆఫ్ x, xf ఆఫ్ x, x తోటి మల్టిప్లై చేస్తే x స్క్వేర్ ఇంటూ సైన్ ఆఫ్ 1 by x. కంటిన్యూస్ ఇందాక చేసినట్టు మనం, ఎందుకంటే 0 ఇంటూ ఫైనైట్ వాల్యూ 0 వచ్చేస్తుంది. దీన్ని డిఫరెన్షియేట్ చేద్దాం. డిఫరెన్షియేట్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ఇంటూ సైన్కి డెరివేటివ్ కాస్ 1 by xకి -1 by x స్క్వేర్ ప్లస్ సైన్ ఆఫ్ 1 by x ఇంటూ ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ 2x. సో ఇక్కడ x స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది. వీ హ్యావ్ మైనస్ కాస్ ఆఫ్ 1 by x ప్లస్ 2x ఇంటూ సైన్ 1 by x. ఎక్స్ ప్లస్లో 0 సబ్స్టిట్యూట్ చేసి ఇది ఫైనైటే, ఇది కూడా ఫైనైటే. 0 సబ్ ఎక్కడ నాట్ డిఫైన్ రాదు. కాస్ ఆఫ్ ఇన్ఫైనైట్ వస్తుంది ఆన్సర్ ఇన్ బిట్వీన్ -1 to 1. ఇది కూడా అంతే వస్తుంది ఆన్సర్ ఇన్ బిట్వీన్ -1 to 1. సో ఇది డిఫరెన్షియబుల్ అయింది. ఎందుకు, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉండటం వల్ల ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి. ఇందాక ఏం జరిగింది, ఇక్కడ ఎక్సే ఉంది కాబట్టి ఇక్కడ బై ఎక్స్ మిగిలిపోయింది, అందువల్ల నాట్ డిఫరెన్షియబుల్. సో ఇదేమో డిఫరెన్షియబుల్ అని వచ్చింది. ఓకే, సో లెట్ us come to the next question, that is 43rd question. 43rd question లో f of x plus y is equal to f of x plus f of y ఇచ్చారు. ఈ ఫంక్షన్ మీకు ఫంక్షన్స్లో ఇది గుర్తుంటుంది, స్పెషల్ ఫంక్షన్స్ అని కొన్ని ఉంటాయి, మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది. దీన్ని సాటిస్ఫై చేసే ఫంక్షన్ చెప్పండి. f of x is equal to kx. ఓకే,
మళ్ళీ ఒకసారి కావాలంటే ఫంక్షన్స్లో సినాప్సిస్లో కూడా ఉంటుంది చూసుకోండి, వెరీ ఇంపార్టెంట్ స్పెషల్ ఫంక్షన్స్లో కావాలంటే చూసుకోండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే కేఎక్స్, ఎఫ్ ఆఫ్ వై అంటే కేవై, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై అంటే కే ఆఫ్ ఎక్స్ ప్లస్ వై. సాటిస్ఫై అవుతుంది కదా, కేఎక్స్ ప్లస్ కేవై ఈజ్ ఈక్వల్ టు కే ఆఫ్ ఎక్స్ ప్లస్ వై, ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటి, డిఫరెన్షియబుల్లా కాదా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర డిఫరెన్షియేట్ చేయండి ఏముంది. ఇది స్ట్రైట్ లైన్, ఏ ఫామ్లో ఉంది, కేఎక్స్ అంటే ఎంఎక్స్, వై ఈజ్ ఈక్వల్ టు ఎంఎక్స్ అంటే స్ట్రైట్ లైన్ కదా ఇలా ఉంటుంది. ఓకే, ఇట్ ఈస్ కంటిన్యూస్. డిఫరెన్షియబుల్ అంటే డిఫరెన్షియేట్ చేస్తే ఆన్సర్ ఏమొచ్చింది, కాన్స్టెంట్ కే వచ్చేసింది. సో ఇట్ ఈస్ కంటిన్యూస్ అండ్ డిఫరెన్షియబుల్ వేర్ ఎఫ్ డాష్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ కాన్స్టెంట్ ఓన్లీ. అది ఓకే. నెక్స్ట్ ఇంటీజర్ టైప్ క్వశ్చన్స్ చూద్దాం. నెక్స్ట్ ఇంటీజర్ టైప్ క్వశ్చన్ చూడండి. 44th క్వశ్చన్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ mod x మైనస్ 1 ద నెంబర్ ఆఫ్ నాన్ డిఫరెన్షియబుల్ పాయింట్స్. సింపుల్గా డిఫరెన్షియేట్ చేస్తే చాలు. ముందు మీరు తెలుసుకోవాల్సింది డెరివేటివ్ ఆఫ్ mod x ఎంత, డెరివేటివ్ ఆఫ్ mod x ఎంత చెప్పండి, mod x బై ఎక్స్. సో ఇది మొత్తం ఫస్ట్ మొత్తానికి మాడ్యులస్ ఉంది కాబట్టి మాడ్యులస్ ఆఫ్ దిస్ వన్ బై ఇంటూ ఇంటర్నల్ డెరివేటివ్ mod x డెరివేటివ్ మళ్ళీ mod x బై ఎక్స్. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎఫ్ డాష్ ఎక్స్. డిఫరెన్షియేషన్ చేసేసాను అయిపోయింది. అయితే ఇప్పుడు డినామినేటర్ 0 కాకూడదు కదా, mod x మైనస్ 1 0 ఎప్పుడు వస్తుంది, mod x ఈజ్ ఈక్వల్ టు 1 అంటే x ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 1. ఇక్కడ కూడా ఉంది x నాట్ ఈక్వల్ టు 0. సో 0 ప్లస్ 1 మైనస్ 1 ఈ 3 పాయింట్స్ పెట్టినప్పుడు డినామినేటర్లు 0 అవుతాయి కాబట్టి మన డిఫరెన్షియేషన్ అనేది చేయాలి. ఓకే. నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, దట్ ఈస్ 45th క్వశ్చన్. 45th క్వశ్చన్లో g of x is equal to k into root of x plus 1 mx plus 2. ఇలా ఒక ఫంక్షన్ ఇలా డిఫైన్ చేశారు. 0 is less than or equal to x less than 3, 3 less than x less than or equal to 5 ఈజ్ డిఫరెన్షియబుల్ అంటున్నారు. డిఫరెన్షియబుల్ అని వాళ్ళే కొత్తగా వచ్చారు. డిఫరెన్షియబుల్ అయిందంటే మస్ట్ షుడ్ ఏమైంటుంది చెప్పండి, కంటిన్యూస్ అయి ఉంటుంది. సో కంటిన్యూస్ చెక్ చేస్తాను. ఎక్కడ చెక్ చేయాలి మనం, 3 దగ్గర. అది ఎలా తెలుస్తుంది, 3 కన్నా తక్కువ అయితే ఫంక్షన్ ఇది, 3 కన్నా ఎక్కువ అయితే ఫంక్షన్. సో 3 కన్నా ఎక్కువ అంటే ఫంక్షన్ ఇదే కదా, ఇందులో డైరెక్ట్ ఎక్స్ ప్లస్లో 3 సబ్స్టిట్యూట్ చేస్తాను. 3m ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 3 కన్నా తక్కువ అయితే ఫంక్షన్ ఇదే కదా, k ఇంటూ రూట్ ఆఫ్ 3 ప్లస్ 1. సో 3 ప్లస్ 1 అంటే 4 అంటే 2. సో వీ హ్యావ్ 2k ఈజ్ ఈక్వల్ టు 3m ప్లస్ 2. ఇలా వచ్చేసింది కండిషన్. ఏది కంటిన్యూటీ చెక్ చేశాను. ఇప్పుడు డిఫరెన్షియబుల్ అన్నారు కాబట్టి డిఫరెన్షియేషన్ చేస్తాను. 3 ప్లస్ దగ్గర ఎఫ్ డాష్ ఎక్స్, 3 ప్లస్ అంటే ఇదే కదా ఫంక్షన్, దీని డిఫరెన్షియేషన్ ఎంత చెప్పండి, ఎం, ఎంఎక్స్ ప్లస్ 2కి ఎం. 3 కన్నా తక్కువ ఇది ఫంక్షన్, డిఫరెన్షియేషన్ ఎంత, కే ఇంటూ రూట్ డెరివేటివ్ 1/2 రూట్ ఎక్స్ ప్లస్ 1. ఓకే, ఎక్స్ అంటే మళ్ళీ ఎంత 3, 3 ప్లస్ 1 అంటే 4, రూట్ 4 అంటే 2, 2 ఇంటూ 2 4. సో ఇట్ ఈస్ k/4. సో 3 కన్నా ఎక్కువ అయితే m అని వచ్చింది, 3 కన్నా తక్కువ అయితే k/4. డిఫరెన్షియబుల్ అని ఇచ్చారు కాబట్టి ఈ 2 వాల్యూస్ ఎలా ఉండాలి చెప్పండి, ఈక్వల్. సో m ఈజ్ ఈక్వల్ టు k/4. నౌ k ఈజ్ ఈక్వల్ టు 4m. ఇక్కడ k ప్లేస్లో 4m అని రాసేస్తాం. సో ఇది 8m మైనస్ 3m, 5m ఈజ్ ఈక్వల్ టు 2. m ఈజ్ ఈక్వల్ టు 2/5. సో m వాల్యూ 2/5. వాట్ అబౌట్ k? k ఈజ్ ఈక్వల్ టు 4m కదా, 4 ఇంటూ 2/5 8/5. వాళ్ళు ఏమడిగారు, k ప్లస్ m ఎంత అని అడిగారు. అంటే 8/5 ప్లస్ 2/5 10/5 అంటే ఆన్సర్ ఎంత 2. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, వీడియో మొత్తం చూడండి, మీకు మంచి నాలెడ్జ్ ఉంటుంది. తర్వాత కూడా ఫర్దర్గా కూడా చూసుకోవచ్చు కొత్త ప్రాబ్లం ఇచ్చిన. 46th క్వశ్చన్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ 2x by 1 plus x square. ఇది జనరల్గా ఈ ప్రాబ్లం చేయాలంటే మీకు ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీ ఫంక్షన్ మీద ఐడియా లేకపోతే మాత్రం ఈ ప్రాబ్లం చేయలేరు. ఒకసారి మీకు డిస్కస్ చేస్తాను చూడండి. x ఈజ్ ఈక్వల్ టు tan theta సబ్స్టిట్యూట్ చేస్తే 2 tan theta by 1 plus tan square. 2 tan theta by 1 plus tan square అంటే sin inverse of sin 2 theta. sin inverse of sin 2 theta అంటే 2 theta. theta అంటే ఎంత చూడండి, x ఈజ్ ఈక్వల్ tan theta కాబట్టి theta ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ x. అయితే ఇక్కడ x వాల్యూ ఎలా ఉంటుందంటే -1కి +1కి మధ్యలో ఉంటేనే ఈ ఆన్సర్. ఓకే, ఇది మనకి ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీ తెలియదే చేయలేదు, కంగారు పడద్దు. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, దీన్ని
2 tan inverse x. ఎప్పుడు -1 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. అలా కాకుండా x గ్రేటర్ దాన్ 1 కనుక ఉన్నట్లయితే పై -2 tan inverse x రాయాలి. ఎందుకు ఏంటంటే మీకు ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీలో ఉంటుంది, అక్కడ చూసుకోండి. x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు -1, -1 కన్నా తక్కువ అయితే ఇలా రాయాలి. అంటే ఇది ఎక్కడెక్కడ డిస్కంటిన్యూస్ వస్తుంది, 1 దగ్గర -1 దగ్గర డిఫరెంట్గా వస్తుంది ఆన్సర్. కాబట్టి ఇది నాట్ డిఫరెన్షియబుల్ ఎట్ 2 points, -1 అండ్ +1. ఓకే, ఇది మీకు తెలియాలి. ఇది ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ తెలియకపోతే ప్రాబ్లం చేయలేరు. మీరు టెక్స్ట్ బుక్లో ఉంటుంది, ఖచ్చితంగా ఒకసారి వెరిఫై చేసుకోండి. నెక్స్ట్ 47th క్వశ్చన్. 47th క్వశ్చన్లో f of x is equal to modulus of x plus 1 and g of x is equal to x square plus 1 and h of x is equal to maximum of f of x comma g of x minimum of f of x comma g of x. ఇది ఇప్పుడు x less than or equal to 0, x greater than 0. ఇది కొద్దిగా పెద్ద ప్రాబ్లమే, కొద్దిగా జాగ్రత్తగా వినండి, కంగారు పడద్దు. సింపుల్ క్వశ్చన్ ఇది. ఇక్కడ mod x ఉంది చూసారా, mod x ఉంది కాబట్టి పాజిటివ్ తీసుకుంటే ఇదేమో f of x అంటే నేను y అనుకుంటాను, y ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ 1. ఓకే, నెగిటివ్ తీసుకున్నారనుకోండి అంటే mod x x లెస్ దాన్ తీసుకుంటే అప్పుడు -x ప్లస్, అంటే రెండు స్ట్రైట్ లైన్స్. ఇది మాత్రం mod x -x రాసినా +x రాసినా దీంతో ఇబ్బంది లేదు. సో ఫస్ట్ ఇప్పుడు ఇది చూద్దాం. x లెస్ దాన్ 0, లెస్ దాన్ 0 తీసుకుంటే మనకి ఏంటి గ్రాఫ్ ఏంటి, y ఈజ్ ఈక్వల్ టు -x ప్లస్ 1 అంటే 1 - x అంటే x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 1. x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 1 అంటే స్ట్రైట్ లైన్ ఇలా ఉంటుంది. ఈ పాయింట్ 1, 0, ఇది 0, అయితే ఇక్కడ x నెగిటివ్ తీసుకున్నాం. x నెగిటివ్ తీసుకున్నాం కాబట్టి నెగిటివ్, ఇక్కడ ఇదంతా పాజిటివ్ కాబట్టి గ్రాఫ్ ఇది డ్రా చేయకూడదు, తప్పు ఇదంతా. అంటే గ్రాఫ్ ఇదే డ్రా చేయాలి, ఇట్లాగే డ్రా చేయాలి గ్రాఫ్. ఓకేనా. నెక్స్ట్ ఈ గ్రాఫ్ ఎలా ఉంటుంది, పాయింట్స్ తీసుకోండి, ఇక్కడ నుంచి ఇలా వస్తుంది ఈ గ్రాఫ్. ఎందుకంటే x y ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్ 1, x ప్లస్లో 0 సబ్స్టిట్యూట్ చేసామనుకోండి పాయింట్ 1, 0, 1 వస్తుంది. అంటే ఇట్లా ఉంటుంది గ్రాఫ్. ఓకే, సో ఆ గ్రాఫ్ డ్రా చేద్దాం. ఇది ఓకే కదా, ఈ గ్రాఫ్ ఇట్లా ఉంటుంది. ఇప్పుడు ఈ రెండింటిలో మ్యాక్సిమం అన్నాడు. మ్యాక్సిమం అంటే ఎలా వస్తుంది చూడండి, అన్నిటికన్నా ఫస్ట్ హైయెస్ట్ మ్యాక్సిమం ఇది. ఇక్కడ వరకు వచ్చిన తర్వాత గ్రాఫ్ కిందకి వెళ్ళిపోయింది, లైన్ పైకి ఉంది. ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఇది లైన్, ఇది లైన్, తర్వాత మళ్ళీ అంటే ఇదొక షార్ప్ ఎడ్జి, ఇదొక షార్ప్ ఎడ్జ్, అంటే 2 షార్ప్ ఎడ్జెస్ వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ ఈ గ్రాఫ్ డ్రా చేద్దాం ఈసారి. ఇప్పుడు x గ్రేటర్ దెన్ 0, x గ్రేటర్ దెన్ 0 తీసుకుంటే ఏం రావాలి, మన గ్రాఫ్ ఏం డ్రా చేయాలి మనం, x గ్రేటర్ దెన్ 0 తీసుకుంటే y ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ 1 అంటే x మైనస్ y ఈజ్ ఈక్వల్ టు -1. అంటే యాక్చువల్లీ ఈ లైన్ ఎలా ఉంటుంది, x మైనస్ 1 y 1 అంటే ఇలా ఉంటుంది. కానీ మనం x ఏం తీసుకోవాలి, ఇక్కడ ఓన్లీ పాజిటివ్ తీసుకోవాలి, పాజిటివ్ సైడే కాబట్టి గ్రాఫ్ ఇది డ్రా చేయకూడదు. ఈ గ్రాఫ్ మళ్ళీ మామూలు g ఆఫ్ x అంటే ఇందాక డ్రా చేసినట్టు ఇట్లా. గ్రాఫ్ ఇందులో మినిమం అడిగాడు, మినిమం అంటే కింద. సో ఇటు పక్కన ఏమీ లేదు కాబట్టి ఇదే మినిమం. ఓకేనా. మళ్ళీ గ్రాఫ్ ఇదంతా ఒకటే, ఇది ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇదే మినిమం మ్యాక్సిమం. ఇక్కడ వరకు వచ్చిన తర్వాత లైన్ అంటే ఇట్లా వచ్చింది అనమాట. ఇదంతా ఒకటే గ్రాఫ్, అంటే ఇక్కడ ఒకటే షార్ప్ ఎడ్జ్ వచ్చింది, ఇదంతా కర్వే. ఇక్కడికి వచ్చిన తర్వాత లైన్ మళ్ళీ మారింది కాబట్టి ఇదొక షార్ప్ ఎడ్జి, ఇక్కడ 2 షార్ప్ ఎడ్జెస్. టోటల్ ఆన్సర్ ఎంత వస్తుంది చెప్పండి, 3 పాయింట్స్. కొద్దిగా జాగ్రత్తగా చేయాల్సినటువంటి ప్రాబ్లం ఇది. ఓకేనా. సో లెట్ ఇస్ కమ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. 48th క్వశ్చన్. f of x is equal to x cube plus x square minus 16x plus 20 by x minus 2 whole square. Just a minute. Okay, so just current value వచ్చింది అనమాట. అది దట్ ఈజ్ ఈక్వల్ టు k అని ఇచ్చారు, ఈజ్ ఈక్వల్ టు k. ఇది x నాట్ ఈక్వల్ టు 2, ఇది x ఈజ్ ఈక్వల్ టు, అంటే 2 దగ్గర మనకి లిమిట్ కనుక్కోమన్నాను. సో నేను లిమిట్ కనుక్కుంటాను 2 దగ్గర ఎలా చేయాలి లిమిట్.
సో లిమిట్ యాజ్ x టెన్స్ టు 2. ఇది క్యూబిక్ ఈక్వేషన్. ఓకే, సో ముందు ఇక్కడ ఒకసారి 2 సబ్స్టిట్యూట్ ఇందులో 2 సబ్స్టిట్యూట్ చేస్తే 8 + 4 - 32 + 20 అంటే 12 20 32 - 32 0 వచ్చేసింది కదా, అంటే 2 దీనికి ఒక ఫ్యాక్టర్ అవుతుంది. ఓకే, ఒక ఫ్యాక్టర్ తెలిసినప్పుడు దీనికి హార్మోనస్ ప్రాసెస్ అనొచ్చు లేదా సింథటిక్ డివిజన్ అనొచ్చు. అది మీకు చేస్తున్నాను నేను. 1 1 - 16 20 కోఎఫిషియెంట్స్ రాశాను. 2తో డివైడ్ చేయటం హార్మోనస్ ప్రాసెస్లో. మీకు ఈ ప్రాసెస్ తెలియకపోతే 2 ఫ్యాక్టర్ అని తెలిసింది కాబట్టి x - 2తో ఇలా డివైడ్ చేసుకోండి, ఇది వస్తాయి. లేదా ఇలా సింథటిక్ డివిజన్ ఇక్కడ 0 సబ్స్టిట్యూట్ చేసుకుంటాం, 1 వస్తుంది. 1 × 2 2, 3 × 2 6, -10 - 20 సో 0. సో దిస్ ఈజ్ x² + 3x - 10 = 0. ఇది క్యూబిక్ ఈక్వేషన్. ఒక ఫ్యాక్టర్ పోతే ఇక్కడ x² మిగులుతుంది. దీని గురించి మీరు కంగారు పడాల్సిన పని లేదు. లోయర్ క్లాసెస్ నేర్చుకుంటారు. సింథటిక్ డివిజన్ అంటారు లేదా హార్మోనస్ ప్రాసెస్ అంటారు. దీని ఫ్యాక్టర్స్ ఉన్నాయి మనకి x + 5 × x - 2. ఓకే, నౌ ఈ క్వశ్చన్ ఎలా రాయొచ్చు చూద్దాం. ఎలా రాయొచ్చు దీన్ని? ఒక ఫ్యాక్టర్ ఆల్రెడీ x - 2 వచ్చేసింది ఫస్ట్. నెక్స్ట్ ఇది వచ్చింది x + 5 × x - 2 by x - 2² క్యాన్సిల్. సో మనకి మిగిలింది ఏంటి చెప్పండి? x + 5. x అంటే 2 కదా, సో ఆన్సర్ ఈస్ 7. ఓకే, నెక్స్ట్ ప్యాసేజ్ గురించి మాట్లాడతాం. నెక్స్ట్ కమింగ్ టు ద ఫస్ట్ ప్యాసేజ్. ప్యాసేజ్ ఫస్ట్ వాడు ఇచ్చింది f(x) = x² - 3x + 2. f(x) అంటే ఎప్పుడు కూడా y అనుకోండి. అంటే y = x - 2 × x - 1. దీని గ్రాఫ్ డ్రా చేస్తాను చూడండి. నేను ఒక సైడ్ డ్రా చేద్దాం ఇబ్బంది లేకుండా. సో 1 ఇక్కడ ఉంటుంది, 2 ఇక్కడ ఉంది అనుకుందాం. 1 దగ్గర 2 దగ్గర 0 వచ్చేస్తుంది. 1కి 2 మధ్యలో ఒక వాల్యూ పెట్టామంటే నెగిటివ్ వస్తుంది ఇక్కడ. అంటే గ్రాఫ్ ఎలా వస్తుందంటే ఇలా వస్తుంది. ఇది గ్రాఫ్. ఓకే, దిస్ ఈస్ ద గ్రాఫ్ ఆఫ్ ద గివెన్ ఫంక్షన్. అయితే వాడు ఇందులో క్వశ్చన్ ఏమని ఇచ్చారు? ఫస్ట్ దీనికి మాడ్యులస్ అని ఇచ్చారు. y = మాడ్యులస్ ఆఫ్ f(x) అంటే f(x)కి మాడ్యులస్ అంటే దీని మొత్తానికి మాడ్యులస్. అంటే ఈ వాల్యూ నెగిటివ్ రాకూడదు. యాక్చువల్ నెగిటివ్ వచ్చింది ఇది కదా, ఈ పార్ట్ పైకి రావాలి. ఇది నెగిటివ్ వచ్చిన పార్ట్, ఎందుకంటే బిలో x యాక్సిస్ నెగిటివ్ కదా. సో ఈ గ్రాఫ్ ఎలా ఉంటుందంటే ఇలా వచ్చింది. ఈ పార్ట్ పైకి వచ్చేస్తే ఇలా ఉంటుంది. ఇది గ్రాఫ్ అంటే ఈ కింద ఉన్న పార్ట్ ఇలా పైకి రాసేసింది. సో ఇప్పుడు మళ్ళీ చూడండి, ఇక్కడ షార్ప్ ఎడ్జ్ వచ్చేసింది. ఇక్కడ ఇది ఒక షార్ప్ ఎడ్జ్, ఇది ఒక షార్ప్ ఎడ్జ్. అంటే 2 పాయింట్స్ దగ్గర ఇది నాట్ డిఫరెన్షియల్. ఓకే, నెక్స్ట్ ఆ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ కూడా అదే మరి చూసుకోండి. నాట్ డిఫరెన్షియబుల్ ఇది. నెక్స్ట్ ఇదే గ్రాఫ్ని వాళ్ళు ఈసారి నెక్స్ట్ క్వశ్చన్లో ఎక్స్ దగ్గర కూడా మాడ్యులస్ పెట్టారు. mod x మళ్ళీ బయట మాడ్యులస్. mod x అంటే అర్థం ఏంటి? ఇక్కడ బయట x లోపల నెగిటివ్ -x ఉన్నా +x ఉన్నా. -x అంటే యాక్చువల్ గ్రాఫ్ ఇది కదా, ఇది x పాజిటివ్ రాసింది. దీని x 1 2 కదా. mod x తీసుకోవడం అంటే -x రాసుకోవడం. -x రాసుకున్నప్పుడు ఇటు -2 ఇటు -1 అంటే గ్రాఫ్ ఇట్లా వస్తుంది అన్నమాట. ఇది గ్రాఫ్. అయితే బయట మాడ్యులస్ ఉండటం వల్ల ఇటు పక్కన వచ్చేది కూడా గ్రాఫ్ ఇటు పక్కన ఇలా కిందకు వచ్చింది కదా ఈ గ్రాఫ్, ఇదే గ్రాఫ్ ఇట్లా వచ్చేస్తుంది. ఓకేనా, మళ్ళీ ఒకసారి చెప్తున్నా చూడండి. యాక్చువల్గా ఫస్ట్ గ్రాఫ్ ఇలా వచ్చింది, ఇది f(x) గ్రాఫ్. మాడ్యులస్ ఆఫ్ f(x) అన్నప్పుడు ఎక్స్కి మాడ్యులస్ ఉంటుంది, అంటే ఎక్స్ నెగిటివ్ సైడ్ కూడా, అంటే గ్రాఫ్ ఇట్లా ఇదే గ్రాఫ్ మిర్రర్ ఇమేజ్ లాగా ఇలా వస్తుంది. నెక్స్ట్ బయట మాడ్యులస్ ఎప్పుడైతే పెట్టారో, బయట మాడ్యులస్ పెట్టారంటే నెగిటివ్ రాకూడదు. అంటే ఇక్కడ నెగిటివ్ వచ్చింది, గ్రాఫ్ ఇట్లా వచ్చేస్తుంది. ఇక్కడ నెగిటివ్ వచ్చింది, ఇట్లా వచ్చేస్తుంది గ్రాఫ్. సో ఇప్పుడు ఎన్ని పాయింట్స్ చూడండి, ఇదొక షార్ప్ ఎడ్జ్, ఇదొక షార్ప్ ఎడ్జ్, ఇదొక ఎడ్జ్, ఇదొక ఎడ్జ్, ఇదొక ఎడ్జ్. టోటల్ ఎన్ని పాయింట్స్ వస్తాయి చెప్పండి? 5 పాయింట్స్. సో అది ఆ ప్యాసేజ్ మొత్తం యొక్క ఇన్ఫర్మేషన్. ఓకే, కమింగ్ టు ద లాస్ట్ ప్యాసేజ్. అన్ని ప్యాసేజ్ల క్వశ్చన్స్ అందులో ఉన్నాయి. నెక్స్ట్ లాస్ట్ ప్యాసేజ్. ఇది ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క రకంగా ఉంది. ఇది f(x) లిమిట్ యాజ్ 52nd క్వశ్చన్. లిమిట్ యాజ్ n tends to infinite x - 1 to the power of 2n - 1 by x - 1 power 2n plus 1 ఇచ్చారు. ఓకే, అయితే దీన్ని ఎలా రాయొచ్చు మనం? x - 1 హోల్ స్క్వేర్ to the power of 2n - 1 by x - 1 హోల్ స్క్వేర్ పవర్ 2n plus 1. ఓకేనా? సో పవర్ n అంటే ఎంత మనకి? ఇన్ఫైనైట్.
మీకు ఇంతకుముందు కూడా తెలుసు, మీకు -1కి +1కి మధ్యలో ఉంటే దాని పవర్ ఇన్ఫైనైట్ అంటే 0. అంటే ఈ వాల్యూ ఏ వాల్యూ x-1 వాల్యూ ఇన్ బిట్వీన్ -1 to 1 ఉండాలి. నెగిటివ్ ఉండదు హోల్ స్క్వేర్ కాబట్టి ఇక్కడ -1 తీసి 0 వస్తుంది. ఈ మధ్యలో కనుక ఉన్నట్లయితే దాని పవర్ ఇన్ఫైనైట్ ఏమొస్తుంది చెప్పండి, 0 వచ్చేస్తుంది. 0 - 1/0 + 1 అంటే ఆన్సర్ -1 వస్తుంది. ఓకే, అలా కాకుండా 1 కన్నా ఎక్కువ ఉన్నా, ఇది -1 కన్నా తక్కువ ఉన్నా, మరి హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి -1 కన్నా తక్కువ ఉండదు కదా. ఓకే, సో హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి మనం +or-1 తీసుకున్నాం అనుకోండి. ఎక్కడ తేడా వస్తుంది ఎప్పుడైనా గ్రాఫ్, అది -1 దగ్గర +1 దగ్గర. అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే x-1 అనేది 1 కానీ -1 కానీ అవ్వకూడదు. ఎందుకంటే 1 పవర్ ఇన్ఫైనైట్ అంటే నాట్ డిఫైన్డ్. ఓకే, సో ఇది 1 అయింది అనుకోండి, 1 పవర్ ఇన్ఫైనైట్ అయిపోతుంది, అప్పుడు రాదు. ఇది 1 అవ్వాలంటే x-1 +or-1 అంటే 1 ఒకటి -1, ఇది కాకూడదు. సో x ≠ 2, x ≠ 0, ఈ 2 పాయింట్స్ దగ్గర ఆన్సర్ అనేది ఉండదు. అంటే కంటిన్యూస్ కాదు, అది డిస్కంటిన్యూస్ అవుతుంది, నాట్ డిఫరెన్షియబుల్ కూడా. ఓకేనా, అది జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ 53rd క్వశ్చన్. a cos x minus cos of bx by x² and f of x 0 is equal to 4. f of 0 is equal to 4 అంటే లిమిట్ యాజ్ ఎక్స్టెండ్స్ టు 0. ఈ ఆన్సర్ 4 అని ఇచ్చేసారు. ఓకే, ఇది ఖచ్చితంగా మనం ఎక్స్పాన్షన్స్తో చేయాల్సిందే. ఓకే, సో ఎక్స్పాన్షన్ రాస్తున్నాం చూడండి, a ఇంటూ 1 - cos x ఎక్స్పాన్షన్, మిగతాది మనకు అనవసరం ఎందుకంటే మనకి డినామినేటర్ x² వరకు చాలు. మైనస్ cos bx, x ప్లస్లో bx రాసుకుంటాం, bx² by 2 factorial and so on, మనకు అనవసరం. by x² is equal to 4. ఫస్ట్ కాన్స్టెంట్ ఇక్కడ a -1. నెక్స్ట్ x² కామన్ తీద్దాం, x² కామన్ తీస్తే ఇక్కడ -a/2, ఇక్కడ ప్లస్ b² by 2 by x². మీకు ఎక్స్పాన్షన్ ప్రాబ్లమ్స్ లిమిట్స్లో చెప్పేటప్పుడు మళ్ళీ చెప్పాను నేను. సో ఇక్కడ x² ఉన్నప్పుడు న్యూమరేటర్ కూడా x²తోనే స్టార్ట్ అవ్వాలి, అంటే మిగతా టర్మ్స్ అన్ని 0 అయిపోతాయి. ఇక్కడ x² ఉంది కాబట్టి ఈ టర్మ్ వాల్యూనే ఉంటుంది, మిగతా అవన్నీ 0. సో a - 1 = 0 అంటే a = ఎంత, 1. సో a = 1. వాట్ అబౌట్ దిస్ 1? ఈ రెండు క్యాన్సిల్ అయిపోయింది. ఈ ఆన్సర్ ఎంత ఇచ్చారు వాళ్ళు, 4. అంటే ఈ వాల్యూనే 4 అనమాట. అంటే -a/2, a అంటే 1 కదా, ప్లస్ b² by 2 is equal to 4. సో b² by 2 is equal to 4 plus 1/2, 9/2. సో b² is equal to 9 అంటే b is equal to +or-3. Okay, so the last but not the least question. Limit as n tends to infinite. 54th question. Limit as n tends to infinite. Log of 2 plus x minus x to the power of 2n into sin x by 1 plus x to the power of 2n అని ఇచ్చేసారు. ఇక్కడ ఆప్షన్స్లో 1 ప్లస్ 1 మైనస్ ఇలా ఇచ్చారు చూడండి. 1 ప్లస్ చూద్దాం ఆన్సర్. 1 ప్లస్ 1 కన్నా ఎక్కువ, ఇందాక మీకు చెప్పాను 1 కన్నా ఎక్కువ ఉన్నప్పుడు -1 to 1 మధ్యలో ఉంటేనే x వాల్యూ దాని పవర్ ఇన్ఫైనైట్ 0 అవుతుంది. 1 కానీ 1 కన్నా ఎక్కువ కానీ -1 ఆర్ లెస్ దాన్ -1 నాట్ డిఫైన్ వచ్చేస్తుంది. కాబట్టి 1 కన్నా ఎక్కువ కనుక్కోవాల్సి వచ్చినప్పుడు నేనేమనుకుంటున్నానంటే x 1 కన్నా ఎక్కువ అనుకుంటున్నాను. 1 కన్నా ఎక్కువ అనుకున్నప్పుడు దాని పవర్ ఇన్ఫైనైట్ అంటే నాట్ డిఫైన్డ్ కదా, కాబట్టి x⁴n కామన్ తీసేద్దాం. x⁴n కామన్ తీస్తే బై x⁴n కామన్ కాబట్టి, సో x⁴n క్యాన్సిల్. 1 కన్నా ఎక్కువ అయింది కాబట్టి x టెన్స్ టు 1 కన్నా ఎక్కువ కాబట్టి 1 పవర్ ఇన్ఫైనైట్ అంటే ఇది. అప్పుడు x⁴ అంటే ఇన్ఫైనైట్ వస్తుంది. 1/x⁴ అంటే 0, ఇది 1/∞ అంటే 0 అయిపోతుంది, మొత్తం 0. ఇది 0, ఈ ఒక్కటే మిగిలిపోయింది -sin x by 1. బట్ x టెన్స్ టు 1 కదా, x ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, ఆన్సర్ 1. సో ద ఆన్సర్ ఈజ్ -sin 1. ఒకసారి జాగ్రత్త చూసుకోండి. సో ఇది దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీకెండ్ పేపర్. మీకు ఎక్కడ కన్ఫ్యూజన్ ఉంటే మళ్ళీ ఒకసారి చూసుకోండి, లేదా పోస్ట్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు మొత్తం మళ్ళీ మనం రొటీన్గా జరుగుతూనే ఉంటుంది.
ఓకే రైట్. థ్యాంక్ యూ స్టూడెంట్స్.